కి సంబంధించి మీరు ఇంకా మోర్ అప్డేట్స్ కోసం మేము ఒక వాట్సాప్ ఛానల్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా ఉన్నాం. ఈ వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరు రిజిస్టర్ అవ్వచ్చు. దీని ద్వారా మేము ఇచ్చేటువంటి ఉచితమైన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. అలాగే కొన్ని ఎగ్జామ్స్ని కూడా మీకు కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఈ వాట్సాప్ ఛానల్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. రైల్వే బడ్జెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గురించి మీ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడుగుతారు. సో అలా అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే రైల్వే బడ్జెట్ 2024-25కి సంబంధించి ఎంత మొత్తం కేటాయించడం జరిగింది అని అంటే 9,151 కోట్లు అని అంటున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్కి 2024-25 బడ్జెట్. ఇక నెక్స్ట్ 2025-26 బడ్జెట్ అనేది కూడా ఇటీవల కేటాయించడం జరిగింది. అదెంత అంటే 9,417 కోట్ల రూపాయలు అని చెప్పాలి. మొత్తం ఇండియన్ రైల్వే బడ్జెట్ ప్రస్తుతం ఎంత అని అంటే 2,65,200 కోట్లు అని అంటున్నాం. సో ఇలా ఆంధ్రప్రదేశ్లో అమరావతి రైల్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు కొనసాగుతా ఉన్నాయి. దీనికోసం 2,047 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రైల్వే శాఖ ప్రకటన చేయడం జరిగింది. సో ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్త రైలు నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగుతా ఉంది అని అంటే ఎర్రపాలెం నుంచి నంబూరు వరకు మధ్యన అమరావతి రైల్వే స్టేషన్ మీదుగా ఈ నిర్మాణం కొనసాగబోతా ఉంది. సో ఇలా రైల్వే బడ్జెట్ ఏపీ గురించి అడిగితే మీరు ఈ అంశాలను ప్రాథమికంగా గుర్తుంచుకుంటే మీకు 1 మార్క్ వస్తుంది.